నా పేరు సలీం అండి, బట్టిపదల కోఆప్షన్ మెంబర్ని. ఈరోజు వేమూరు నియోజకవర్గంలో జగనన్న విజయ ఢంకా మొదలా మోగించేందుకు కూడా నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పడతా ఉన్నారు. రాబో రోజుల్లో ఏదైతే రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఆశీర్వదించేందుకు, మరలా పట్టెం కట్టేందుకు. ఎందుకంటే ఈరోజు గత 5 ఏళ్ల పాలనలో కూడా ముఖ్యంగా మహిళలని ఏదైతే సమాజంలో సగభాగం ఉన్నారో మహిళలందరూ కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా లబ్ధి పొందున్నారు. కాబట్టి ఈరోజు మహిళా మూర్తులందరూ కూడా ఖచ్చితంగా జగనన్నను గెలిపిస్తారు. అదేవిధంగా యువత కానివ్వండి, ప్రతి ఒక్క పేద బడుగు ప్రతి వర్గం కూడా ఈరోజు జగనన్న వెంట నడవడానికి, అదేవిధంగా స్థానికులు మన వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు గారు కూడా నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత కేవలం కొద్ది కాలంలోనే 2.5 టైం వ్యవధిలోనే నియోజకవర్గం అంతా చుట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఏదైతే సంకల్పంతో వేమూరు నియోజకవర్గాన్ని గెలిపించుకొని రావడానికి పంపించారో అదే తూచా తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందు తీసుకెళ్లే విధంగా అశోక్ బాబు గారు పడుతున్నటువంటి శ్రమ, కష్టం ఆయన్ని ఖచ్చితంగా గెలిపిస్తాయని కూడా నమ్ముతా ఉన్నాం. మరి అటుపక్క ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జగన్ని పరిపాలనని అనగదొక్కేస్తాం, జగన్ రాని అంటున్నారు. మరి ఎట్లా? మరి ఈరోజు ప్రతిపక్షాల కూటమికి సంబంధించి ఇక్కడి అభ్యర్థి నక్కా ఆనందబాబు, ఈరోజు నక్కా ఆనందబాబు ఓటు ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. కనీసం రేపు ఎలక్షన్లో నీ ఓటు నువ్వు వేసుకునేటువంటి అర్హత కూడా లేనటువంటి నక్కా ఆనందబాబు ఏ విధంగా గెలుస్తాడో అతని పక్కన ఉన్నటువంటి అతని సానుభూతి పదులు అందరూ కూడా ఆలోచించండి. అతనే ఓటు వేసుకోలేనటువంటి వ్యక్తిని మీరు గెలిపిస్తారా? లేదు స్థానికుడు కూచిపూడిలో ఓటు హక్కు పొంది ఉన్నటువంటి అశోక్ బాబు గారిని గెలిపిస్తారా? నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి ఆలోచించి ఓటు వేయమని చెప్తా ఉన్నాం.